అని రాస్తూ దాంట్లో ఒక ఇది రాశారండి, కృష్ణా కరకట్ట తెగితే 29 గ్రామాలు కొట్టుకుపోవడం ఖాయం. ఏమండి, ఎవడైనా కరకట్ట ఎందుకు కడతాడండి? కరకట్ట ఎందుకు కడతారు? వరద రాకుండానే కదా. కరకట్ట తెగితే 29 గ్రామాలు కొట్టుకుపోవడం ఖాయమనే ఇమాజినేషన్లో వీళ్ళు ఉన్నారు. అంటే అది ఏం కోరుకుంటున్నారు వీళ్ళు? అంటే ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆ దృష్టిలో పెట్టుకుని మొన్న ఒక రోజు అన్నారు, అమరావతి పైన వీళ్ళు కుట్ర చేస్తున్నారు, కరకట్టని ఏదో చేయాలని కుట్ర చేస్తారు మొన్న ఒక రోజు అన్నారు. మళ్ళీ వాళ్ళు అన్నారు జీవీ రెడ్డి గారు. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మీకు అనుమానాలు ఉన్నాయా? వైసీపీ వాళ్ళు ఉందండి అవతల. అదే అందుకే అడుగుతున్నానండి. వాళ్ళు ఉన్నది వైసీపీ వాళ్ళండి అవతల. ఇంకా అనుమానాలు ఏముంది అందులో? ఇప్పుడు అంటే నేను ఏదో ఊరక తమాషగాను సెటైరిక్ గాను లేకపోతే వాళ్ళు మాకు ప్రత్యర్థులని గా చెప్పడం, వాళ్ళు మోడస్ ఆపరండి ఇదేని అంటున్నాను. ఇప్పుడు ఈరోజు టీవీ చూసే వాళ్ళందరికీ ఒక విషయం గుర్తుంటుంది. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న ఛాంబర్లోకి నీళ్ళు వచ్చినాయి. అది కట్టిన తర్వాత ఒకసారి వర్షం పడితే 2010 కదా లీక్ అయింది కదా. అంతకు ముందు రాలేదు, దాని తర్వాత రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వచ్చినాయి. ఫస్ట్ టైం వచ్చినాయి. ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన కొత్తలో కురిసింది. కాదు, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వచ్చినాయి. చెప్తా. కరెక్ట్ యు ఆర్ రైట్. ఎందుకంటే అది వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు చూసావా కరకట్ట అని, ఆ విధంగా ఆ రోజు వాళ్ళు కుట్ర పన్ని నీళ్ళు వచ్చేటట్టు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతను చంపబోతున్నాడు. దానికి పెద్ద ఒక 3 రోజులు సాక్షుల కథనాలు నడిపారు. ఆ నీళ్ళు వస్తుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న రూమ్లోనే వచ్చినాయి అన్నారు. తర్వాత కోడికత్తిది ఒక 10 రోజులు నడిపారు. వివేకానంద రెడ్డి గారి హత్య ఒక 20 రోజులు నడిపారు. అంటే ఇవి ఇలాంటి కొన్ని వందలు చెప్పుకుంటూ పోతే వాళ్ళ మోడస్ ఆపరండి అంటానికి వీటిలో ఏ ఒక్కటైనా నిజం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వర్షాలు వచ్చినాయని చెప్పుకున్నారు కదా. ఒకసారి పెద్ద వరదలు వచ్చినాయి. కృష్ణానదిలో బ్యారేజ్ దగ్గర గేట్లకి ఇది బోటు కూడా అడ్డం పెట్టి బ్యాక్ వాటర్ పెంచి అమరావతిలోకి నీళ్లు తీసుకురావాలి, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి నీళ్లు తీసుకురావాలని ట్రై చేశారు. ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డ్రోన్లు ఎగరేసి ట్రై చేశారు. నీళ్ళు ఎక్కడెక్కడండి వచ్చినాయా? అంటే ఈరోజు సాక్షులు ఏం బొమ్మలు వేస్తాడు? చుట్టుముట్టి నీరు, చుట్టూ నది ఉంటే చుట్టుముట్ట నీళ్ళు ఏముంటాయి? ఇంకా అమరావతి ఎక్కడో ఉంది, నది ఎక్కడో ఉంది. నదుల పక్కనే చాలా నగరాలు ఉంటాయండి. ప్రపంచంలో చాలా నగరాలు, నాగరికతకు చిహ్నం అండి. చాలా నగరాలు కూడా నదుల పక్కన. మీరు నదులే కాదు, మీరు ఎక్కడైనా సరే టీవీ చూసేవాళ్ళు మీ ఊర్లు కానీ మీ పట్టణాలు కానీ నది పక్కన కాదు సముద్రం పక్కన ఉంటాయి. సముద్రం నదుల పక్కన, నది పక్కన సముద్రం. నేనేమంటే నాగభూషణం గారు, ఈ టీవీ చూసేవాళ్ళు ఎవరైనా వాళ్ళకి సొంత గ్రామాలు ఉంటాయి, పట్టణాలు నగరాలు ఉంటాయి కదా, వాళ్ళ ఊరి పక్కన ఏదో ఒక నీటి వనరు ఉంటుంది, చెరువు, సముద్రం ఏదో ఒకటి ఉంటుంది. కావాలని చెక్ చేసుకోండి. చిన్న గ్రామం తీసుకున్న ఒక చెరువు ఉంటుంది, ఒక చిన్న టౌన్ తీసుకున్న కూడా చిన్న వాగు పోతా ఉంటుంది. ఎక్కడ నీటి వనరులు ఉంటే దాని పక్కనే ఊర్లో పట్టణాలు కట్టుకుంటారు తప్పితే అడవుల్లో కట్టుకోరు స్వామి. ఎట్ట స్వామి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు, నీకు ఎంత విషయం లేకపోతే విషయం జరుగుతుంది దాని మీద. రెండోది వచ్చేసరికి రెండోది వచ్చేసి పాపం వాళ్ళదేనంటారు. నాకు తెలిసి తమ్మారెడ్డి భరద్వాజ గారిని మీరు ఫోన్ ఇన్ తీసుకుంటే ఒక ఇన్సిడెంట్ చెబుతాను నేను. 1.5 year బ్యాక్ మీ డిబేట్లోనే ఒక జీవో వచ్చింది, అది తీసుకురాలి ఈరోజు. ఆ జీవో ఏంటంటే, ఆ జీవో సారాంశము అడుసుమల్లి గారు గుర్రపు డెక్క తీయడానికి 5 లక్షల రూపాయలకు టెండర్ బిల్ ఇస్తారు. గుర్తుందా? తమ్మారెడ్డి గారు ఉన్నారు ఈ డిబేట్లో అప్పుడు. ఆ పొద్దు పిలిచి దాంట్లో క్లాజు పెట్టారు. ఏంటో తెలుసునా, ఈ పని ఒత్తిడి చేయకూడదు కాదు, మీరు కోర్టుకి వెళ్ళకూడదు, బిల్లుల కోసం ప్రభుత్వానికి కొన్ని టెండర్లు పిలిచి బిల్లుల కోసం మీరు పని చేయాలి, కోర్టుకి వెళ్ళకూడదు అంటే ఎవడన్నా టెండర్ వేస్తాడా? అంటే నేను ఎందుకు చెప్తానంటే, నువ్వు 5 లక్షల రూపాయల గుర్రపు డెక్క, అప్పటికే గుర్రపు డెక్క ఎక్కడ వస్తుంది? ఈ బుడమడేరు లాంటి వాగుల్లోనూ కాలువల్లోనే కదా వచ్చేది. నువ్వు పంట కాలువలో కదా, అవన్నీ నువ్వు తీయకుండా, పూడికలు అన్నీ తీయకుండా అడ్డం పెట్టి ఈరోజు బుడమనేరు నీళ్ళు విజయవాడలోకి వచ్చినాయంటే ఎందుకు రావు? నువ్వు మెయింటైన్ చేస్తే ఎందుకు వస్తుంది? రెండోది, డిస్పైట్ ఎంత వచ్చింది వరద, ఇది మ్యాన్ మేడ్ డిజాస్టరా? వరదలు తెప్పించడం మేము, వరదలు తెప్పిస్తామా? డిజాస్టర్ రికవరీ మేనేజ్మెంట్లో ఫెయిల్యూర్ అయితే నువ్వు మమ్మల్ని అడుగు. వరదలు రావటము, ఏ స్థాయిలో వరదలు రావటం మా చేతులు ఉంటుందా, మీ చేతులు ఉంటుందా, ఎవరి చేతులు ఉంటుంది? కాస్త అర్థం ఉండాలి కదా మాట్లాడితే. వరద వచ్చిన తర్వాత డిజాస్టర్ రికవరీ మేనేజ్మెంట్ ఎంత ఫాస్ట్గా ఉంది? నీ జీవితంలో అంటే నీ 5 ఏళ్ల జీవితంలో ఎప్పుడన్నా ఇంత డిజాస్టర్ రికవరీ మేనేజ్మెంట్ ఇంత స్పీడ్గా చేసావా? నీ బతుక్కి అనకూడదు కానీ, కచ్చులూరు దగ్గర బోటు మునిగిపోతే నీ తప్పు అన్న మునిగిపోవటం,
అదే నిన్ను బ్లేమ్ చేయ. విలయం అండి అది, ఆ రోజు వాళ్ళు బోట్ వేసుకున్న పేరు జరిగింది. యాక్సిడెంట్, అది ప్రమాదం. జరిగిన తర్వాత నీ బతుకు ఏం చేసావా? డెడ్ బాడీలు తీయలేపారు. రాజంపేట నియోజకవర్గంలో 36 మంది సజీవ సమాధి అయితే దేనివల్ల? నీ ఎమ్మెల్యే కింద ఇసుక కోసం కక్కుర్తిపడి అవన్నీ అడ్డం పెట్టాడు. కట్ట కింద ఇసుక పైన నువ్వు నీ దగ్గర డబ్బులు లేక గ్రీజుకు కూడా డబ్బులు ఇవ్వకపోతే